సో ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో. అక్క రాలేదు బ్రో. ఏం బ్రో నాతో మాట్లాడవా బ్రో? అక్క కోసం నేను కాల్ చేస్తున్నాను బ్రో. అంటే అక్క వస్తుందని కాల్ చేసావా? సో నువ్వు నాతో మాట్లాడకూడదా అయితే? నేను అక్క ఫ్యాన్ బ్రో. నువ్వు అక్క ఫ్యాన్వే బ్రో, నాకు తెలుసు బ్రో నువ్వు అక్క ఫ్యాన్ అని, చాలా పెద్ద ఫ్యాన్ అని. సో సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. హేమకి ఏమైనా చెప్పాలా? రేపు చెప్తా బ్రో, ఇవాళ వద్దు. రేపు చెప్తావా? సరే సరే, రేపు హేమ వస్తుంది, రేపు ఖచ్చితంగా కాల్ చేయి. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో. హలో. టీవీ వాల్యూమ్ తగ్గించాలి, అర్థమైంది నాకు మీ ప్రాబ్లం. టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే మ్యూట్లో పెట్టండి, అప్పుడు ఫోన్లో మాట్లాడండి. ఓకేనా? హలో. హలో గోవర్ధన్. హాయ్ అన్నా, బాగున్నావన్నా? ఏం చేస్తున్నావన్నా? అక్కకి నేను ఒక దెబ్బ కొట్టానన్న, దెబ్బ పడుకుని పోయింది, లేవలేదు ఇంకా. నిన్న నేను మన షో అవుతున్నప్పుడు సరదాగా ఇలా ఒక దెబ్బ కొట్టా మోకాల మీద. సారీ, మోకాల మీద దెబ్బ కొడితే ఇంక పడుకొని లేవలేదు ఇంకా. ఎప్పుడు లేస్తుందో తెలీదు. గోవర్ధన్, స్కూల్కి వెళ్ళావా ఈరోజు? వెళ్ళావా? హోంవర్క్ ఏమి ఇచ్చారు మరి ఈరోజు నీకు? ఇచ్చారా? అదే ఏమి ఇచ్చారు మరి? ఏంటి? అవునా, మరి అయిపోయిందా హోంవర్క్? ఫినిష్ చేస్తావా? ఇంకా ఉందా? షో అయిపోయాక చేస్తావా? అవునా, సరే. మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి నీకు మరి? అవునా, సంక్రాంతికి బాగా తిన్నావా మరి? ఏమేమి తిన్నావు? హాట్. అవునా, అన్ని తిన్నావా లేదా? మరి నాకు నేను తినలేదు. నువ్వు పిలుస్తావేమని నేను తినలేదు. అక్క రేపు వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే, మరి ఇలానే కాల్ చేయి. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో. హలో. టీవీ వాల్యూమ్ తగ్గించాలి, లేదంటే మ్యూట్లో పెట్టాలి. అప్పుడే కాల్స్ కొంచెం బాగా మాట్లాడడం కుదురుతుంది. హలో. హలో, వినబడుతోందా? హలో. ఓకే, అర్థమైంది. మీరేమో టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టి మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? కష్టం కదా. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో. హలో. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. హాయ్ మధు. నేను యాక్చువల్గా సోలోగా ఉండడం ఇష్టం. నా షోకి హేమని తీసుకొచ్చా తెలుసా? మళ్ళీ గొడవ అయింది, పెద్ద ఫైట్ అయింది నిన్నే. గొడవలు పెట్టుకుంటేనే ప్రేమ పెరుగుద్దండి తెలుసా? గొడవలు పెట్టుకొని ప్యాచప్లు చేసుకోవాలి, అప్పుడే ప్రేమ పెరుగుద్దంట ఒకరి మీద ఒకరికి. అయ్యో నిజంగా చెప్తున్నా, నిజంగానే గొడవ పెట్టుకొని ప్యాచప్ చేసుకోవడంలోనే ఒక కిక్ వస్తుంది అండ్ లవ్ పెరుగుద్ది ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు నీ లైఫ్ లో నేను కాల్ చేశాను కదా ఫస్ట్ లో 2 months బ్యాక్, ఆ రోజు గుర్తొచ్చాను ఒకటి ఉంటే. నేను ఒక్కనే వస్తా, హేమ వస్తుంది అంతే నా షోకి. అయ్యో నిజం చెప్తున్నా, జనాలు నమ్మట్లేదబ్బా. ఏంటి? అబద్ధం కాదు, నిజం చెప్పాను. మన షో ప్రోమో చూసావా? అప్పుడు అందులో ఎవరున్నారు? ఆ ప్రోమోలో ఎవరున్నారు?
నువ్వే ఉన్నావు కానీ కొన్ని రోజులుగా పేరు వస్తున్నారు కదా. వస్తున్నాము అంటే కొంచెం ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయమని చెప్పారు మా నాన్నగారు. అలా చెప్తారండి మీ నాన్నగారు. అందుకే అలా చెప్తారండి మీ నాన్నగారు. మా నాన్నగారు ఏం చెప్తారంటే ఆడపిల్లలు వస్తేనే అబ్బాయికి రేటింగ్స్ పెరుగుతాయని చెప్తారండి మా నాన్నగారు. ఎంతైనా అమ్మాయిలు ఒక్కటే, నాకు అర్థమయ్యింది. కదండి. సరే మధు, చాలా రోజులు అయింది అసలు నువ్వు పాట పాడు, ఒక మంచి పాట పాడొచ్చు కదా నా కోసం. సరే పాడతా. యా పాడు, కమాన్. నువ్వు ఏదైనా పదం చెప్పు, దాని మీద పాడతా. నువ్వు నేను ప్రేమ లోంచి ఏదైనా పాట పాడు. నేను ప్రేమ ఆ మూవీలోంచా? ఆ మూవీలోంచి లేకపోతే పదం వచ్చేలాగా? ఆ మూవీలోంచి అయితే ఇంకా బాగుంటది. నేను సాంగ్ స్టార్టింగ్ చెప్పను, నువ్వు పాడేద్దు గానీ. చెప్పు. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా. కమాన్. ఆ పాట నాకు ఎక్కువ రాదు కానీ సిద్ధు, నీకోసం మళ్ళీ నేను పాట నేర్చుకుని నేను పాడతాను. సరే వేరే సాంగ్ పాడేసైతే మరి. నువ్వు నేను ప్రేమ 3 పదాలు వచ్చేలా పాట పాడతాను. పాడు. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నడు నేను నాకు నేను నా చుట్టూ నువ్వు నీదంతా నువ్వు నా పెదవి పైన నువ్వు నా మెడ పంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు సిగ్గుల్లోను బుగ్గల్లోను అంతే. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఈ పాట చాలా బాగుంటది కానీ నువ్వు నా కోసం పాడడం వల్ల ఇంకా బాగుంది అనమాట. కానీ నాకు ఒకటి చెప్పినా సిద్ధు, నువ్వు ఎంకరేజ్ చేస్తావు కదా, నేను ఎప్పుడు పాడినా మాత్రం నాకు ఫుల్ హ్యాపీ ఇస్తుంది. లేదు నిజంగా బాగా పాడతావు మాది, అందుకే నేను పాడించుకుంటాను, నా కోసం పాడమంటా. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, డెడికేటెడ్ టు సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు మధు, ఓకేనా? మంచి ఎనర్జీ వస్తుంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో. హాయ్ హాయ్ అండి, ఎవరండి? నా పేరు సంధ్య అండి. సంజయ్ గారు, మనం మాట్లాడాం కదా? లేదండి, ఇదే ఫస్ట్ కాల్ అండి. మీరు అబద్ధం చెప్పొద్దు, మనం మాట్లాడాం. అయ్యో లేదండి, ఇదే ఫస్ట్ కాల్ అండి. అవునా? అయితే ఇంకో సంజయ్ ఉన్నారేమైతే. అవునా? సిద్ధు గారు, మీకు మ్యారేజ్ అయిందండి? లేదండి, ఒకసారి కూడా అవ్వట్లేదు ఏంటో మరి. నిజం చెప్పండి. నిజంగానే అవ్వట్లేదండి. నిజంగానే అవ్వలేదా? అవ్వలేదండి, చూడాలి. మ్యాచ్ చూడమంటారా సిద్ధు మీకు? ఒక మంచి మ్యాచ్ చూడండి, ఖచ్చితంగా చేసేసుకుందాం. సరేనండి. అయితే ఈస్ట్ గోదావరి కదండి మీది? ఏంటండి? మీది ఈస్ట్ గోదావరి కదా? కాదండి. అవునా? మా ఫ్రెండ్ చార్విక్ అని ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి హాయ్ చెప్పండి, ఓకేనా? చార్విక అండి? అవునండి. ఓకేనండి, ఓకే ఓకే. చార్విక్ హాయ్ చెప్పండి. వాళ్ళ చెల్లి హీరోయిన్ ఉంటుందండి, శ్రీదేవి ఉంటుంది కదా, శ్రీదేవిలో ఉంటుంది ఒక అమ్మాయి హీరోయిన్ లాగా. ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నానండి, చెప్పండి అమ్మాయికి కొంచెం ఆ విషయం. అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరేనండి, మా చార్వికి చెప్తానండి అయితే. ఓకేనా? శ్రీదేవిని ఒప్పించాల్సిన బాధ్యత మీదే. వాళ్ళ నాన్నతో ఫైట్ చేసైనా సరే శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాను నేను. అయ్యో అయ్యో, సరేనండి, సరే సరే అయితే. ఓకే అండి, ఇంట్లో అందరూ బాగున్నారు కదండి? అందరూ బాగున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చెయ్యండి. బాయ్ బాయ్. ఓకేనండి, ఓకే. బాయ్ బాయ్ బాయ్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో హలో. హాయ్ 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 హాయ్. హలో హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు నాగేశ్వర రెడ్డి అండి. మేము ప్రోగ్రామ్ మా ఊళ్ళో చూస్తుంటామండి. నాగేశ్వర రెడ్డి గారు, ఎక్కడి నుంచి? మరి ఇప్పుడు తాడిపత్రి ఎర్రగొండపల్లి అండి. ఓకే అండి, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగుండగా? నేను చాలా బాగున్నాను. మా ప్రోగ్రామ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఎంకరేజ్ చేయండి, ఓకేనా? డైలీ చూస్తుంటామండి, ఈ టైంలో ఖాళీగా ఉంటాము. అచ్చా, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను, ప్యాసింజర్ ఆటో.
ఆహా, అవునా? ఆ, ఓకే ఓకే. పిల్లలు ఎంతమంది అండి మీకు? నాకు ఎందుకంటే ఒక బాబు ఒక పాప. అచ్చా అచ్చా, ఓకే. మీరు ఫస్ట్ టైమే కదా కాల్ చేయడం? ఇంతకుముందు చేశారా ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైం చేసామంటే నేను మా మ్, బాబు చేస్తుండే. ఓకే. సరే, మా బాబు ఇద్దరం చేస్తుండే. సో ఫస్ట్ టైం కాల్ చేశారు కాబట్టి మీ వైఫ్ కోసం ఒక మంచి సాంగ్ పాడి డెడికేట్ చేయండి. ఆ సాగులో మీరు ఒక్కసారి మీరు సాగు ఉంటుందండి వింటారా? ఏంటండి? మీరు ఒక సాంగ్ కాదండి. నేనే పాడాలా? సరే, ఏ పాట కావాలో చెప్పండి, పాడేద్దాం. ఆ. ఏ పాట కావాలో చెప్పండి, పాడేద్దాం. హలో. ఆ. సాంగ్ పాడండి. ఏం పాట అండి? హే రంగులే. హే రంగులే, హే రంగులే. అయ్యయ్యో, మీరు సడన్ గా అడగడం వల్ల నాకు లిరిక్ గుర్తురాలే. బట్ వేరే పాట పాడతారండి. మీ 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 వైఫ్ అండ్ హస్బెండ్ కోసం, మీ ఇద్దరి కోసం ఒక మంచి సాంగ్ పాడతానండి. పాడండి. పాడండి. ఆ, మీ హస్బెండ్ మీకోసం పాడుతున్నట్టుగా పాడతా, ఓకేనా? ఓకే అండి. ఆ, నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చాలా బాగుందండి మీరు చెప్తే. సో మీకు ఇద్దరికిద్దరు మీ లైఫ్ లాంగ్ జర్నీ చాలా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన షో చూస్తూనే ఉండండి, ఇలానే కాల్ చేస్తుండండి, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. సో మన కాలర్స్ అందరూ ఏంటి ఈరోజు నాతో పాడించడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఎనీవేస్ మీకోసం పాడతా ఖచ్చితంగా, మీరు అడిగితే పాడతా. అండ్ అలాగే మీరు కూడా పాడాలి. హలో. హాయ్. అవును. హాయ్ అండి, ఎవరండి మాట్లాడేది? సంధ్య. సంధ్య గారు. బాగున్నారా సంధ్య గారు? అవును. ఈరోజు ఒంటరి వచ్చారండి. ఈరోజు ఒంటరి వచ్చారు. నన్న ఆ, ఏక్ నిరంజన్ మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వేసినారు. ఏక్ నిరంజన్. అప్పుడప్పుడు జోడి తెచ్చుకుంటాను నేనే. అవునా? అవును. సంజయ్ గారు, ఇంత ముందు వచ్చిన కాల్ మీరు అనుకున్నాను తెలుసా నేను ఫస్ట్. ఎవరనుకున్నారండి? సంజయ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ మీరే అనుకున్నాను నేను ఫస్ట్ అయితే. అయ్యో. ఆ, అది. బాగున్నారా? బాగున్నామండి. మీరు నేను ఎలా ఉన్నాను చెప్పండి ఒకసారి. చిక్కిపోయారు బాగా. చిక్కిపోయానా? ఆ, అనుకుంటూనే ఉన్నాను. మార్నింగ్ లేచిన వెంటనే 1 కిలో తినాలి, ఆఫ్టర్నూన్ ఒక 2 కిలో తినాలి, నైట్ ఒక 3 కిలో తినాలి అనుకుంటాను, కానీ మరి సపోర్ట్ చేయట్లేదు బాడీ, ఏం చేయలేము. చిక్కిపోవడం ఏం కాదండి, చిక్కిపోవడం ఏం కాదు, కాస్ట్యూమ్ వాళ్ళు అలాగే అనిపిస్తున్నాను అంతే. ఓకే. ఈరోజు మా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఇచ్చారా? ఓ సూపర్. తన పేరేంటి చెప్పండి. రామ్ చరణ్. ఆ, రామ్ చరణ్. రామ్ కిరణా? రామ్ చరణ్. రామ్ చరణ్. ఓకే, రామ్ చరణా? ఓకే. మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మన షో తరఫు నుంచి, అండ్ అలాగే మన ఆడియన్స్ అందరి తరఫు నుంచి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్, ఓకేనా? బెస్ట్ విషెస్ చెప్తున్నాము మీ తరఫు నుంచి, మా తరఫు నుంచి, ఓకేనా? ఇలానే కాల్ చేస్తూ ఉండండి సంజయ్ గారు, ఇలానే సరదాగా మాట్లాడుకుందాము, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ 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 బాయ్. హలో. హాయ్. హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు? అన్న, నా పేరు రోహిత్ అన్న. రోహిత్. ఎక్కడి నుంచి రోహిత్? కొత్తగూడెం. కొత్తగూడెం. రోహిత్ ఏం చేస్తుంటాడు? అదిగో హాయ్ హాయ్ అని 100 సార్లు వచ్చింది. నువ్వు అలా హాయ్ హాయ్ అని అన్ని సార్లు వచ్చింది అనుకో, నేను హాయిగా ఉండను. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టు. షాప్ లో పనిచేస్తాం, ఫ్లవర్ షాప్ మాది. ఓ, ఫ్లవర్ షాపు. చుట్టూ పూలు ఉంటాయి, మధ్యలో నువ్వు ఉంటావు, చక్కగా స్మెల్ ఎంజాయ్ చేస్తూ. అవునా? మా చెల్లె కోసం అన్నవరం మూవీ సాంగ్ వేయరా? మీ చెల్లి కోసం అన్నవరం మూవీ సాంగ్ నీ తరఫు నుంచి డెడికేట్ చేయాలి, అంతే కదా? వేసేద్దాం. ఫస్ట్ నువ్వు మాట్లాడాలి దానికంటే ముందు. మీ చెల్లి పేరేంటి? దేవి. దేవి. తనేం చేస్తుంటది? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. అవును. ఇంతకీ నువ్వు సింగిలా లేకపోతే మ్యారీడా? సింగిలే. సింగిలే అంటే ఒక 3-4 మెంబర్స్ ఉంటారా గర్ల్ ఫ్రెండ్స్ నీకు? లేరు బ్రో. ఎందుకు బ్రో? ఎందుకు? నో గర్ల్ ఫ్రెండ్స్. నో గర్ల్ ఫ్రెండ్స్. లైఫ్ బిందాస్గా ఎంజాయ్ చేయాలి, అంతేనా? అంతే. గర్ల్ ఫ్రెండ్ ఉన్నోడికైతే ఒక్కరే, లేని వాళ్ళకైతే
ఎంతమంది అంటే అంతమంది. నీకు లాజిక్ తెలిసిపోయింది, అందుకే నువ్వు సింగిల్ అని చెప్పుకుంటున్నావు, నాకు అర్థమైంది. సో ఇంకేంటి విషయాలు, బిజినెస్ బాగా అవుతుందా? అయితే బ్రో. నీది ఫ్లవర్ బిజినెస్ అంటున్నావు కాబట్టి నీకు నచ్చిన పువ్వు ఏంటో చెప్పు, నీ ఫేవరెట్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్ ఇంకేముంటది? రోజు కదా. ఇప్పుడు నువ్వు రోజు రోజు రోజా పువ్వు సాంగ్ పాడుతున్నావు అయితే. నాకు రాదు బ్రో, రాదు. ఎందుకో నువ్వు అంత బ్లష్ అవుతున్నావు ఏంటి? రోజు మీ లవర్ పేరు రోజా ఏంటి? కొంప తీసి నీ గర్ల్ ఫ్రెండ్ పేరు. కాదు బ్రో. అవునా? అయినా నా పిచ్చి కాకపోతే నీది అసలే ఫ్లవర్ బిజినెస్, నీ పేరేమో రోహిత్, చాలా రొమాంటిక్ నేమ్ రోహిత్ అనేది. చుట్టూ పువ్వులు ఉంటాయి, మధ్యలో నువ్వు ఉంటావు, ఎంతమంది అమ్మాయిలు వస్తుంటారు, ఎంతమంది అయినా సరే నీ చేతి నుంచి పువ్వు తీసుకోవాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా, అంతే కదా? అవును బ్రో. ఓకే రోహిత్, మన షోస్ చూస్తున్నావా? చూస్తాను, ఇప్పుడు మీ షో చూసుకుంటే మాట్లాడతాను బ్రో. ఇప్పుడు కాదు, రెగ్యులర్గా. రెగ్యులర్ గా కూడా చూస్తా బ్రో. ఓ అవునా? ఇంకా చూస్తుంటూ చాలా మంచి మంచి షోస్ వస్తుంటాయి. ఓకేనా? ఎలానే కాల్ చేస్తుంటూ కుదిరినప్పుడల్లా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో, హాయ్. నేను బాబాలా చేతులు ఊపుతూనే ఉంటున్నాను కానీ ఎందుకో కొంతసార్లు త్వరగా మాట్లాడట్లేదు కాలర్స్. హలో హలో హలో, ఏ మాట చెప్పకే ఓ పిల్లో, హలో హలో, వదిలేవే నన్నే ఊహల్లో. సో కాల్స్ కట్ అయిపోతున్నాయి, మీరు టీవీ మ్యూట్లో పెట్టుకొని చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ లక్కీ కాలర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో, హాయ్ అన్నా. హాయ్. ఎవరో చెప్పున్నా చూద్దాం. ప్రతిరోజు నేను 10th క్లాస్లో కూడా టెన్షన్ పడలేదు, కాల్చిన ప్రతిసారి. ఎవరంటే ఇంకొక 2 మాటలు మాట్లాడు, చెప్తాను. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి ఫస్ట్. నువ్వు బయట ఉన్నా ఉండేది, నేను టీవీ దగ్గర లేదు. టీవీ వాల్యూమ్ కొంచెం వినబడుతుంది నాకు. ఓకే, బయటే ఉన్నావా? అవును. సరే, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు, నీ పేరు చెప్పేస్తా. తాడిపత్రి. తాడిపత్రియా? రీసెంట్ గానే వచ్చానే తాడిపత్రి. ఓకే, నాకు పేరు నిజంగా గుర్తు రావట్లేదు, చెప్పవా ప్లీజ్? రేపు ఖచ్చితంగా గుర్తుపడతాను కాల్ చేసి. పావని, నువ్వు ఈ మధ్య కాల్ చేయలేదు కదా, మరి ఎలా త్వరగా గుర్తుపట్టేస్తా? ఎవరు? రోహిత్. ఓహో, రోహిత్ వాళ్ళ అక్కవా? ఓకే ఓకే. ఏంటి నువ్వు ఒకసారి రోహిత్ ఒకసారి సపరేట్గా ఫోన్ చేసి ఫైట్ అయిందా మీ ఇద్దరికి? ఏమైనా రోహిత్కి నీకేమైనా ఫైట్ అయిందా? నువ్వు సపరేట్గా రోహిత్ సపరేట్గా కాల్ చేశారు లేదా? సరే, స్కూల్కి వెళ్ళి వస్తావా? స్కూలా కాలేజా? కాలేజ్. అదే సారీ, అదే గోవర్ధనే, సారీ కన్ఫ్యూజ్ అయ్యాను. అదే గోవర్ధనే. ఎనీవేస్, నువ్వైతే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండు, బాగా చదువుకొని నిన్ను కలెక్టర్గా చూడాలి నేను ఫ్యూచర్లో. ఓకేనా? నీ అపాయింట్మెంట్ కోసం నీ ఆఫీస్ ముందు వెయిట్ చేయాలి, అంత గొప్పదాని వైపు కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ పావని. బాయ్ బాయ్. ఇలానే కాల్ చేస్తుండు. ఓకే బాయ్. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? అఖిల. అఖిల. ఓకే అఖిల, బాగున్నావా? బాగున్నానన్నా, నిన్న కాల్ చేశా, లాస్ట్ కాల్. అవును, లాస్ట్ కాల్. ఈరోజు కూడా లాస్ట్ కాలే తెలుసా నువ్వు? ఈ రోజు కూడా లాస్ట్ లోనే కాల్ చేసావు నువ్వు, ఎందుకలా? కొంచెం ముందు నుంచి ఫోన్ పట్టుకొని త్వరగా డయల్ చేస్తూ ఉండాలి నెంబర్, తెలుసా? లేట్కి కాల్ చేస్తే కాల్ కట్ అయిపోద్ది అనమాట, టైం అయిపోద్ది కాబట్టి. సరే అఖిల, ఏం చేస్తుంటావు నువ్వు? 7th క్లాస్ కదా? ఓకే, మర్చిపోయా. సరే అఖిల, బాగా చదువుతున్నావా లేదా? బాగా చదువుతున్నావు. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఐఏఎస్. కలెక్టర్ అఖిల అని బోర్డు పెట్టుకొని ఉంటే సూర్యవంశ సినిమాలో మీనాలాగా నువ్వు వస్తుంటే మీకోసం అందరూ వెయిట్ చేస్తుంటారు ఊర్లో. సో నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే ఖచ్చితంగా బాగా చదువుకోవాలి, మన షో చూస్తూ ఉండాలి, అప్పుడప్పుడు కుదిరినప్పుడు కాల్ చేస్తుండే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అఖిల. బాయ్ బాయ్ బాయ్.